అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 130 రక్షిత్ సడన్ ఎంట్రీ. ఇక స్టోరీలోకి వెళ్తే మ్యాన్షన్కి వెళ్ళిన కావ్య తనని ఇబ్బంది పెడుతుందనే ఉద్దేశంతో తన తండ్రి ఇంటికి వస్తుంది హాస్ని. ఆమె అక్కడ ఉందని తెలుసుకున్న రాజేంద్ర ఆమెను కలవడానికి వస్తాడు. కొడుకుని కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేసిన రాజేంద్ర ఆఖరి ప్రయత్నంగా హాస్ని దగ్గరికి వస్తాడు. చిన్న మావయ్య గారు, మీరేంటి ఇక్కడ? అయ్యో పర్లేదు కూర్చోండి అని మర్యాదగా పలకరించింది హాస్ని. కూర్చున్న తర్వాత అతని చుట్టూ చూసి, నీకోసం మ్యాన్షన్కి వెళ్ళాను, అక్కడ నువ్వు లేవని చెప్పారు, బహుశా ఇక్కడే వచ్చి ఉంటావని నేను కలవడానికి నేరుగా ఇక్కడికి వచ్చానమ్మా, నీకేం ఇబ్బంది లేదు కదా అని అడిగాడు రాజేంద్ర వర్మ. అతను చెప్పిందంతా తలుచుకొని వింటూ ఉంది హాస్ని. ఎందుకో రాజేంద్రాని ఫేస్ చేయడానికి హాస్నికి ముఖం చెల్లలేదు. రాజేంద్ర మొహమాటంగా తన 2 చేతులు నలుపుకుంటూ, నీకు విరాట్కి ఏదైనా గొడవ జరిగిందా అని చాలా ఇబ్బందిగా అడిగాడు. ఆమె చూపులు నేలవైపే ఉంచి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది. గొడవలు ప్రతి ఇంట్లో ఉంటాయి, అవేం పట్టించుకోకు, త్వరలోనే అన్నీ సెట్ అయిపోతాయి అని ధైర్యం చెప్పాడు రాజేంద్ర వర్మ. అతని మాటలకు హాస్ని ముఖం విచ్చుకుంది. చాలా థ్యాంక్స్ చిన్నమావయ్య గారు, ఎవరూ పట్టించుకోకపోయినా మీరైనా నా కోసం ఇక్కడికి వచ్చారు అని మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపింది హాస్ని. నేను నిన్ను ఒక చిన్న హెల్ప్ అడుగుదామని వచ్చానమ్మా అని ఎంతో ఇబ్బంది పడుతూ చెప్పాడు రాజేంద్ర. అతను ఏం అడుగుతాడో తెలిసినా తెలియనట్టే, హెల్ప్? నేను మీకు ఏం హెల్ప్ చేయగలను? నాకేం ఇన్ఫ్లుయెన్స్ ఉంది చిన్న మావయ్య గారు అని తడబడుతూ చెప్పింది హాస్ని. ఆమె మాటలను తేలికగా తీసుకోలేక, అలా అనకు హాస్ని, నా కొడుకు మహేంద్ర ఏమయ్యాడో ఎక్కడున్నాడో తెలిసి కూడా నేనేమీ చేయలేకపోతున్నాను. విరాట్ మహేంద్రాని కిడ్నాప్ చేసి ఎక్కడో బంధించాడని తెలుసు అని ఇంకా ఏదో చెప్పబోతుండగా, నాకు అదేం తెలీదు చిన్నమావయ్య గారు, ఇదేం నాకు చెప్పకండి, ఇప్పటికే మా మధ్యన చాలా మనస్పర్ధలున్నాయి, మళ్ళీ ఇంకా గొడవలు పెంచుకోవాలనుకోవట్లేదు అని తేల్చి చెప్పింది హాస్ని. అలా అనకు హాస్ని, నువ్వు ఏదో ఒక రకంగా విరాట్తో మాట్లాడి మహేంద్రాని విడిపిస్తావని ఒకే ఒక్క ఆశతో వచ్చాను. నువ్వు కొద్దిగా విరాట్తో మంచి మాటలు చెప్పి మహేంద్రాని వదిలిపెట్టమని చెప్తే చాలు అని వేడుకున్నాడు రాజేంద్ర. ఎంత రిక్వెస్ట్ చేసినా ఆమె స్పందించకపోవడంతో, నాకున్నది ఒకే ఒక్క కొడుకు, ఇప్పుడు వాడు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను, నువ్వు కూడా మా కుటుంబంలో అమ్మాయివే కదా, నా బాధను అర్థం చేసుకో హాస్ని అని మరింత ప్రాధాయపడ్డాడు రాజేంద్ర. ఒక తండ్రిగా అతను పడుతున్న ఆవేదన చూసి చలించిపోయింది హాస్ని. నేను మీకు వెంటనే సహాయం చేయలేకపోవచ్చు, ప్రస్తుతం విరాట్కు నాకు మధ్య చాలా మనస్పర్ధాలున్నాయి, అందువల్ల తరచూ గొడవలు పడుతున్నామని మీకు కూడా బాగా తెలుసు. కొద్ది రోజుల్లో అంతా మామూలు అయిపోతుంది అనుకుంటున్నా, అప్పుడు నిదానంగా విరాట్ని అడిగి మహేంద్ర గారి జాడ కనుక్కొని మీకు చెప్తాను అని ఓర్పుగా చెప్పింది హాస్ని. ఆమె చెప్పింది విని, అన్ని రోజులా? నువ్వు మరిన్ని రోజులు వెయిట్ చేస్తే మహేంద్ర ప్రాణానికి ప్రమాదం రావచ్చు, నువ్వు తొందరపడితే తప్ప మహేంద్రాని ప్రాణాలతో బయటకు తీసుకురాలేము, తన ప్రాణానికి ముప్పు ఉందని నాకు భయంగా ఉంది అని బాధగా చెప్పాడు రాజేంద్ర. గుండెల్లో నిండా ఒక్కసారి గాలి పీల్చుకొని, మహేంద్ర ఎక్కడున్నాడో నాకు తెలుసు చిన్న మావయ్య గారు అని చెప్పింది హాస్ని. ఆమె మాటలకు ఆశ్చర్యంగా చూస్తూ, మహేంద్ర ఎక్కడున్నాడో నీకు తెలుసా? ఎక్కడున్నాడు చెప్పు, ఎక్కడున్నాడు అని ఆతృతగా అడిగాడు రాజేంద్ర. అతని కంగారును అర్థం చేసుకొని, నాకు తెలుసు, మహేంద్రాని ఖచ్చితంగా విరాట్ తన ప్రైవేట్ గెస్ట్ హౌస్లో దాచి ఉంటాడు, ఎందుకంటే ఆ ప్లేస్కి విరాట్ తప్ప ఇంకెవ్వరూ వెళ్ళరు. మహేంద్రను విరాట్ కిడ్నాప్ చేశాడని కావ్య అని నాతో చెప్పింది. నేను అప్పుడే తనని ఎక్కడున్నాడో చెప్పమని అడిగాను, తనకు తెలిసినా నాకు సమాధానం ఇవ్వలేదని మీ మాటలు విన్నాక నాకు అర్థమైంది అని తనకు తెలిసిన విషయాలను చెప్పింది హాస్ని. ఆమె చెప్పింది విన్న రాజేంద్ర ముఖంలో భావాలు మారిపోయాయి. అంటే కావ్యకు అన్ని విషయాలు తెలిసినా ఎందుకు ఇంకా సీక్రెట్గానే ఉంచింది అని తనలో తానే అనుకున్నాడు. తన మాటలను కొనసాగిస్తూ, కావ్యకు విషయం తెలిసినా చెప్పకపోవడంతో నాకు మరింత అనుమానం పెరిగింది, దాంతో మహేంద్రాని విరాట్ ఎక్కడ దాచుంటాడా అనే ఆలోచనలో పడ్డాను. ఎలా అయినా కాపాడాలని నేను కూడా చూస్తున్నాను, కానీ అతను ఎక్కడున్నాడా అనేది ఖచ్చితంగా తెలియదు. కావ్య మ్యాన్షన్కి వచ్చిన రోజే నాకు ఈ విషయం చెప్పుంటే నేను ఖచ్చితంగా మహేంద్రాని ఎక్కడున్నా విడిపించి తీసుకొచ్చేదాన్ని, కానీ ఇప్పుడు మరింత కష్టంగా మారింది అని రాజేంద్ర ఎక్స్ప్రెషన్ని చూస్తూ అనింది హాస్ని. అతనిలో మొదలైన కంగారుని గమనించి హాస్ని కావ్య గురించి ఇంకా చెప్పసాగింది. రాజేంద్ర అయినా కావ్యాన్ని అక్కడి నుంచి తీసుకెళ్తే
కనీసం విరాట్తో మాట్లాడే అవకాశం చిక్కుతుందని అనుకున్న హాస్ని, కావ్యకి విరాట్కి మధ్య చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉంది మావయ్య గారు. ఇంకా విరాట్ స్టడీ రూమ్లో కూడా ధైర్యంగా వెళ్తుంది. కానీ నేను కూడా ఇప్పటి వరకు విరాట్ గారి రూమ్స్ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. తనంత క్లోజ్గా ఉంటుంది కాబట్టి విరాట్ గారు అన్ని విషయాలు కావ్యతో షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ విషయం కూడా ఖచ్చితంగా కావ్య వెళ్ళి విరాట్తో మాట్లాడుతుంది, అందులో తప్పేం లేదు అని చాలా సింపుల్గా చెప్పింది హాస్ని. హాస్ని చెప్పింది విని రాజేంద్ర భరించలేకపోయాడు. తను ఒకటి ఊహించి వస్తే ఇక్కడ మరొకటి వినాల్సి వస్తుందని అనుకోలేదు రాజేంద్ర. కావ్యకి విరాట్ అంటే ఇష్టమని దాదాపు ఆ కుటుంబంలో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు కావ్య చేసిన ఓవర్ యాక్షన్ వల్ల రాజేంద్ర కావాలనే కావ్యాన్ని పంపించాడేమో అన్న అనుమానం కూడా మొదలైంది హాస్నీలో. అతని తడబాటును కప్పుపుచ్చుకుంటూ, అదేం లేదమ్మా, నువ్వు ఎక్కడో పొరపడి ఉంటావు. కావ్య విరాట్లని చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను కదా. వాళ్ళిద్దరి మధ్య క్లోజ్నెస్ ఉన్నమాట నిజమే, కానీ అది నువ్వు అనుకుంటున్నట్టుగా కాదు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ బావమర్దల్లాగా సరదాగా ఆట పట్టించుకుంటూ ఉంటారు అంతే అని ఏదో కవర్ చేయడానికి ట్రై చేశాడు రాజేంద్ర. హాస్నిని ఆ టాపిక్ నుండి డైవర్ట్ చేయాలని, నువ్వు మహేంద్ర ఒకరినొకరు ఇష్టపడ్డారని తెలుసు. నిన్ను నా ఇంటి కోడలుగా తీసుకురావాలని నేను ఎప్పుడూ కలలు కనేవాణ్ణి. నువ్వు విరాట్ని పెళ్లి చేసుకునేంత బాగా నచ్చేస్తావని నేను అనుకోలేదు అని పైకి కపట ప్రేమను నటించాడు రాజేంద్ర. అతని మాటలకు హాస్ని చాలా డిస్టర్బ్ అయింది. ఎందుకంటే తన గతంలో ఉన్న రిలేషన్షిప్ గురించి ఇప్పుడు మాట్లాడటం ఆమెకు ఇష్టం లేదు. పైగా ఎవరి వల్ల అయితే తన లైఫ్లో ఎన్ని చిక్కులు ఎదురయ్యాయో మళ్ళీ వాళ్ళ పేరుని తీసుకురావడం అస్సలు ఇష్టపడడం లేదు హాస్ని. ఒకప్పుడు మహేంద్ర అంటే ఇష్టం ఉండొచ్చు, కానీ పెళ్ళైన తర్వాత మాత్రం విరాట్ని విడిచిపెట్టాలని కల్లో కూడా ఆలోచించలేదు. తనకిష్టం లేని ముళ్ళ పంజరంలో బంధించినా ఎదిరించకుండా అక్కడి నుంచి తప్పించుకోలేకుండా అలాగే ఉండిపోయింది హాస్ని. ఎందుకంటే పెళ్ళైన ఆడదానికి భర్తే సర్వస్వం అనుకుంది కాబట్టి. ఆ ఇంటి నుంచి తప్పించుకోవాలని మొదట్లో అనుకున్నా తర్వాత విరాట్ కేరింగ్కి విరాట్ని వదిలిపెట్టాలని ఆమె ఎప్పుడూ అనుకోలేదు. ఇక హాస్నితో మాట్లాడినా ప్రయోజనం లేదు అనుకున్న రాజేంద్ర తను ఇంకా అక్కడే ఉంటే హాస్ని ఏదో ఒక రకంగా తనని ప్రశ్నిస్తుందనే భయంతో, ఇక నేను వెళ్తున్నానమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు. కావ్యతో నేను ఒకసారి మాట్లాడతానులే. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని ఏదో పైకి భరోసా చెప్పి ఏదో ఒక విధంగా మహేంద్రని కనిపెట్టి విరాట్తో మాట్లాడమని చెప్పి ఒక అడ్రస్ కూడా ఇచ్చి బహుశా తన కొడుకు అక్కడ ఉండొచ్చని చెప్పి వెళ్ళిపోయాడు రాజేంద్ర. ఎవరికి వారే స్వార్థంగా తనను ఉపయోగించుకోవడం చూసిన హాస్ని ముఖంలో విరక్తితో కూడిన నవ్వు ఒకటి వచ్చింది. ఆ రోజుకి వాళ్ళ నాన్నగారి ఇంట్లోనే ఉండిపోవాలనుకుంది హాస్ని. ఇక్కడే ఉండిపోతున్నట్లు మ్యాన్షన్కి ఫోన్ చేసి చెప్పింది. ఫోన్ లిఫ్ట్ చేసిన సూరజ్ కూడా ఎదురు ప్రశ్నలు వేయకుండా సరే అని ఫోన్ పెట్టేశాడు. హాస్ని కూడా ఇంకేం మాట్లాడదలుచుకోలేదు. ఆ రాత్రంతా తన ఫోన్ సైలెంట్లోనే ఉంది. ఆమెకు కూడా ఎవరూ ఫోన్ చేయలేదు. పెళ్ళికి ముందున్న తన రూమ్లోనే తన మైండ్లో ఉన్న ఆలోచనలు బలవంతంగా పక్కన పెట్టి రిలాక్స్ అవ్వాలనుకుంది హాస్ని. కానీ కళ్ళు మూసుకున్న హాస్ని కళ్ళల్లో తన కోసం ఆరాటపడుతున్న విరాట్ ముఖమే కనిపించింది. నిద్ర పట్టక లేచి విండో దగ్గరికి వెళ్ళిన హాస్నికి ఒక్కసారిగా గతం కళ్ళ ముందు మెదిలింది. కిటికీ దగ్గర జారబడి బయటకు చూస్తూ ఉంది హాస్ని. ఇంతలో విరాట్ నుంచి తనకు కాల్ వచ్చింది. కానీ హాస్నికి లిఫ్ట్ చేయాలనిపించలేదు. కాసేపు ప్రశాంతంగా ఉండాలని ఫోన్ లిఫ్ట్ చేయకూడదని అనుకుంది. కానీ విరాట్ కంటిన్యూస్గా ఫోన్ చేస్తూనే ఉన్నాడు. మ్యాన్షన్కి వెళ్ళినందుకు తిట్టడానికి తనకి కాల్ చేస్తున్నాడని అనుకున్న హాస్ని మరీ ఇంత రాక్షసంగా ప్రవర్తించాలా అని తనలో తానే అనుకుంది. తన మనసంతా చెప్పుకోలేని వేదనతో నిండిపోయింది. చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోయింది. ఆ రాత్రంతా బాగా ఆలోచించిన హాస్ని మరుసటి రోజు ఉదయాన్నే రాజేంద్రవర్మ ఇచ్చిన అడ్రస్ దగ్గరికి వెళ్ళింది. బయట నుంచి ఆ గెస్ట్ హౌస్ని చూస్తున్న హాస్ని ఇన్ని రోజులు మ్యాన్షన్ ఒక్కటే అనుకున్నాను, ఇలా లెక్కలకు అందనివి ఎన్ని ఉన్నాయో అని అనుకుంటూ చిన్నగా లోపలికి వెళ్ళింది. ఆమె వెళ్ళిన చోటు చాలా భయంకరంగా ఉంది. ఆ బంగ్లా చుట్టూ ఎవరూ కనిపించలేదు. ఒక పక్కన ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి లోపలికి నెమ్మదిగా తొంగి చూసింది. లోపల ఒక మూలన కుర్చీకి ఎవరినో కట్టేసి ఉంచారు. లోపల వ్యక్తి ఎవరో స్పష్టంగా కనిపించకపోవడంతో అక్కడున్నది ఖచ్చితంగా మహేంద్ర అని అనుకోలేకపోయింది హాస్ని. అలా తొంగి చూస్తుండగా లోపల నుంచి ఇద్దరు వ్యక్తులు హాస్ని గమనించి ఏయ్ అని అరవగానే కంగారుగా ఆమె వెంటనే తన ఫేస్కి చేయి అడ్డు పెట్టుకొని తనను ఎవరు గుర్తు పట్టకూడదని వెంటనే వేగంగా అక్కడి నుంచి వచ్చేసింది. చాలా ఫాస్ట్గా నడుస్తూ కొద్ది దూరం వచ్చి ఆగి వెనక్కి తిరిగి చూసింది.
తనను ఎవరూ ఫాలో చేయట్లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత గుండెల మీద చేయి వేసుకొని రిలాక్స్ అయింది హాస్ని. లోపల వాతావరణం చూస్తుంటే ఇది విరాట్ ఫామ్ హౌస్లా అనిపించడం లేదు. నేనేదో తప్పు అడ్రస్కి వచ్చినట్టున్నాను అని అనుకుంది హాస్ని. సడన్గా తలుపు తోసుకొని లోపలికి వచ్చిన రక్షిత్ని ఒక్కసారి చూసి మళ్ళీ కళ్ళు తిప్పుకున్నాడు విరాట్. విరాట్ నుంచి అలాంటి ప్రవర్తన తనకు అలవాటే కాబట్టి రక్షిత్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. తన కాళ్ళని టేబుల్ మీద పెట్టి చైర్లో వెనక్కి వాలిపోయి, ఏదైనా బార్కి వెళ్ళి తాగుదామా అని అడిగాడు రక్షిత్. తన మైండ్ కూడా డిస్టర్బ్గా ఉండటంతో సరే అంటూ లేచి నిలబడ్డాడు విరాట్. వెంటనే ఇద్దరు ఒక ఫేమస్ బార్కి వెళ్ళారు. ఓన్లీ డ్రింక్స్ ఒక్కటే అయితే ఏం కిక్ ఉంటుంది బాస్, ఆ మందు అందించడానికి మగవ కూడా ఉంటే చాలా బాగుంటుంది అంటూ విరాట్ని కవ్విస్తూ అన్నాడు రక్షిత్. రక్షిత్కున్న అమ్మాయిల పిచ్చి తెలిసిన విరాట్ ఏం మాట్లాడలేదు, మౌనంగా కూర్చున్నాడు. కొద్దిసేపటికి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు ఉన్న దగ్గరకు వచ్చారు. అప్పటికే తాగటం మొదలుపెట్టిన ఇద్దరు వాళ్ళిద్దరిని చూశారు. రక్షిత్ ఆ అమ్మాయిల వైపు కొరుకు తినేలా చూస్తే వాళ్ళు వేసుకునే బట్టల్లో సగం శరీరం ఎక్స్పోజ్ అవుతూ ఉంటే విసుగ్గా వాళ్ళని చూసి తల తిప్పుకున్నాడు విరాట్. తన ముందున్న బాటిల్ ఎత్తి దించకుండా తాగుతున్న విరాట్ని ఆశ్చర్యంగా చూసి, అదేంటి అలా తాగుతున్నావు అని ఆశ్చర్యంగా అనగానే, తాగకూడదా అంటూ తన చేతిలో ఉన్న బాటిల్ పక్కన పెడుతూ సీరియస్గా అన్నాడు విరాట్. నువ్వు అప్పుడే తాగి పడిపోతే మరి వీళ్ళు వచ్చిందానికి అంటూ తన ముందున్న అమ్మాయిని చూపిస్తూ కళ్ళు ఎగరేస్తూ అన్నాడు రక్షిత్. కళ్ళు తిప్పి వాళ్ళ వైపు చూసిన విరాట్కి కైపు నిండిన కళ్ళతో తనని చూస్తున్న వాళ్ళిద్దరిని చూసి అసహ్యం వేసి మోకం పక్కకు తిప్పుకున్నాడు. ఒక్కసారిగా విరాట్ ఫేస్లో కోపం చూసిన ఆ ఇతర అమ్మాయిలు అప్పటి వరకు పడుతున్న వయ్యారాలన్నీ పక్కన పెట్టి స్టడీగా కొంచెం పక్కన నిలబడ్డారు. రక్షిత్ వాళ్ళిద్దరిని చూస్తూ, ఏంటక్కడ నిలబడ్డారు, మిమ్మల్ని పిలిచింది దేనికి అని అనగానే వాళ్ళిద్దరూ దగ్గరకు వచ్చి విరాట్కి రక్షిత్కి గ్లాసుల్లో డ్రింక్స్ సర్వ్ చేయడం మొదలుపెట్టారు. కళ్ళు మూసుకొని వెనక్కి వాళ్ళిన విరాట్ని చూస్తూ గ్లాస్లో డ్రింక్ పోసి గ్లాస్ని తన పెదవులతో ముద్దు పెట్టుకొని విరాట్ పక్కన సోఫాలో కూర్చొని ఒక చేత్తో అతన్ని తడుముతూ అతని నోట్లోకి డ్రింక్ గ్లాస్ అందించింది ఒక అమ్మాయి. ఆమె చేసిన పని గమనించిన విరాట్ కోపంగా తన చేతిలో ఉన్న గ్లాస్ని విసిరికొట్టి ఆ అమ్మాయి చెంప మీద గట్టిగా కొట్టాడు. విరాట్ కొట్టిన దెబ్బకి విసురుగా కొంచెం దూరం వెళ్ళి పడిన ఆ అమ్మాయి భయంగా లేచి కూర్చుంది. టచ్ చేస్తే చంపేస్తా, నిన్ను పిలిచింది నేను కాదు వాడు, నీ వేషాలు ఏమైనా ఉంటే అక్కడ చూపించు అని ఆ అమ్మాయిలకు వేలు చూపిస్తూ సీరియస్గా వార్నింగ్ ఇచ్చి తన పాకెట్లో ఉన్న సిగరెట్ తీసి వెలిగించాడు. అనుకోని సంఘటనకు అప్పటికే రక్షిత్ పక్కనే ఉన్న అమ్మాయిలిద్దరూ కంగారుగా వాళ్ళిద్దరి వైపు చూశారు. విరాట్ కొట్టిన అమ్మాయి లేచి దూరంగా నిలబడింది. విరాట్ కొట్టడంతో పెదవి చిట్లి ఒక పక్కగా రక్తం కారుతూ ఉంటే తుడుచుకుంటూ అతన్ని చూసి గుటకలు మింగుతోంది. సిగరెట్ వెలిగిస్తున్న విరాట్ మొహాన్ని చూసిన రక్షిత్ ఎర్రబడిన అతని ఫేస్లోని ఉబ్బి కనిపిస్తున్న నరాలను చూసి విరాట్ ఎంత కోపంగా ఉన్నాడో అంచనా వేశాడు. ఆ అమ్మాయిలను వెళ్ళిపోమని సైగ చేశాడు. వాళ్ళు వెళ్ళిపోగానే, ఎందుకు అంత కోపం, కొంచెం కూల్గా హ్యాండిల్ చేయొచ్చు కదా అని అన్నాడు రక్షిత్. రక్షిత్ మాటలు ఏం పట్టించుకోకుండా, సడన్గా హైదరాబాద్కి ఎందుకు వచ్చావు అని అన్నాడు విరాట్. విరాట్ ప్రశ్నకి పళ్ళు కొరుకుతూ విరాట్ వైపు చూశాడు రక్షిత్. రక్షిత్ సడన్గా హైదరాబాద్కి ఎందుకు వచ్చాడు? ఆ రోజైనా హాస్ని మ్యాన్షన్కి వెళ్తుందా? కావ్య హాస్నిని ఇంకెలా టార్గెట్ చేయబోతోంది? హాస్ని మళ్ళీ ఇంకో ప్రమాదంలో పడబోతుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.